ఏదైతే ఈ దాడి జరిగిందని అనుకుంటాం కదా, ఒక మనిషి మీద దాడి కాదండి అది. అదైతే ఏంటంటే ఈ ఏదైతే ఈ ఆలోచన రమణమూర్తి గారి జై భారత్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి మనం. ఎంత ప్రతిష్టమైన బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్లో మనకు తెలిసొచ్చి కనిపెట్టేది ఏంటి దట్ ఆయన ఆ జై భారత్, ఆ రమణమూర్తి గారు వీళ్ళంతా సంవిధానంలో గాఢంగా నమ్ముతారు. దాని తర్వాత వాళ్ళు మానవత్వం మీద, సమానత్వం మీద చాలా గాఢంగా నమ్ముతారు. ఇంకా వాళ్ళు అసలు ఏదైతే ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు వీటన్నిటి క్రొనాలజీ ఏంటి ఇవన్నీ చాలా గాఢంగా చదివి, డీప్గా చదివి ఆ జ్ఞానం పొందుపరుచుకొని దాని మీద మనం ఎంత అందరితో సమానంగా సత్యం మీద అహింసతో పాటే మనం అందరితో డీలింగ్ చేయాలా అని చెప్పి ఒక చాలా ఏంటంటే ఒక ప్రొఫౌండ్ లా ఒక మైండ్ పెట్టుకొని ఆ రకంగా వాళ్ళందరితో ఉంటున్నారు. ఇప్పుడు ఇటువైపు రండి, ఏంటి కశ్యప్ ఐడియాలజీ అన్నమాట. కశ్యప్ కానీ అప్పుడు మన చిలుకూరు బాలాజీ ప్రీస్ట్ మీద కూడా అటాక్ చేసినప్పుడు అప్పుడు కూడా నేను అన్ని ఛానల్స్ మీద చాలా తీవ్రంగా ఖండించాను. అసలు ఒక పెద్ద మనిషిని ఆయన అసలు అట్లా ట్రీట్ చేయడం అన్నది ఒక చాలా అషేమ్డ్. మా తెలంగాణ మీద అది ఒక మచ్చ. ఇప్పుడు ఇది ఇంకొక మచ్చ అన్నమాట. ఇంకా ఏమేమి మచ్చలు తీసుకురాక ముందరే మేము దీనికి హాల్ట్ పెట్టదలుచుకున్నాం. సో ఇటువైపు వస్తే వీళ్ళు ఏంటంటే వీళ్ళతో ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇప్పుడు జయభారత్ ఆపోజిట్ ఐడియాలజీ అన్నమాట. వీళ్ళకి సంవిధానంలో నమ్మకం లేదు. సంవిధానం మార్చాలని అనుకునే రకం అది. వాళ్ళకి అహింస, ఇప్పుడు అహింసనే కదా మనం చూసింది. దాని తర్వాత వీళ్ళకి సత్యంలో నమ్మకం లేదు. సత్యమేవ జయతే అన్న మన భారతదేశపు నినాదాన్ని వీళ్ళు నమ్మరు. వీళ్ళకి అహింస కావాలా, వీళ్ళ దగ్గర ద్వేషం. ఇప్పుడు ఏదైతే ఈ జయభారత్ రమణమూర్తి వర్గం ఉన్నారో, ఈ సంవిధానపు వర్గం ఉన్నారో వాళ్ళని వీళ్ళు ద్వేషించడానికి, ఇప్పుడు ముస్లింని ద్వేషించడం, క్రిస్టియన్ని ద్వేషించడం, దళితుల్ని ద్వేషించడం అవన్నీ ఒక పక్కన, ఇప్పుడు హిందూ అయిన రమణమూర్తి గారిని, వాళ్ళ వర్గాన్ని, వాళ్ళ మొత్తంని, జయభారత్ వాళ్ళని ద్వేషించడంలో వీళ్ళ ప్రాబ్లం ఏంటి చెప్తాను. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు సంవిధానంలో నమ్ముతుంటారు, నంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు మానవత్వంలో, అహింసలో, సమానత్వంలో వీటిలో వీళ్ళు నమ్ముతున్నారు. అది వీళ్ళు కరప్షన్లో నమ్మరు. అది ఆ ప్రశ్నలు వేస్తున్నందుకు వీళ్ళ మీద ఇప్పుడు ద్వేషం. మరి వీళ్ళు హిందువులే కదా, వీళ్ళు హిందువులు కాదంటున్నారా మీరు? సో ఇప్పుడు ఆయన రేస్ చేసిన 2 విషయాలు ఉన్నాయి. అవి మొత్తం భారతదేశపు ఇష్యూ. అయోధ్య టెంపుల్ అన్నది ఒక హిందూ టెంపుల్ కాదు, అది ఒక ఇండియన్ టెంపుల్. ఆ ఇండియన్ టెంపుల్ మీద భారతదేశం నుంచి నలుమూలల నుంచి అక్కడ ఫండ్స్ వెళ్ళినాయి, బంగారం వెళ్ళింది, డైమండ్స్ అన్నీ వెళ్ళినాయి. దాని అకౌంట్స్ ఎక్కడ? అదే కదా ఈయన అడుగుతుంది. అది ప్రతి భారతీయుని మామూలుగా అడగాల్సింది కదా. పైగా అడక్క ముందరే మీరు పెట్టాలి అకౌంట్స్ ముందర అక్కడ. ఎందుకు అంటే అది సుప్రీంకోర్టు యొక్క ఒక ట్రస్ట్ ఫామ్ చేయమని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం అది వచ్చింది. అది ముందర ఏముంది అక్కడ? సరే, అది సరి అయిన కూల్చివేత కాదని సుప్రీంకోర్టు ఆర్డర్ చెప్పేసింది. అది సరి అయిన కూల్చివేత కాకపోయినా కానీ ఇప్పుడు ట్రస్ట్ టెంపుల్ అని చెప్పేసింది సుప్రీంకోర్టు. ఆ ట్రస్ట్ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారము ట్రస్ట్ అనగానే, రిజిస్టర్డ్ అనగానే అకౌంట్స్ ఏవి ఆడిట్లు ప్రతి ఒక్కళ్ళు పంపిస్తే ఊరికేనా అది? సో ఇట్లా ఈ అకౌంట్స్ ఆడిట్ ఇవే కదా అడిగింది. చట్టబద్ధంగా ఉండవని కదా, సంవిధానబద్ధంగా ఉండవని. అది మనకు నచ్చదు. అంటే మనకు కరప్షన్ నచ్చుతుంది, మనకి హింస నచ్చుతుంది. ఇప్పుడు వీళ్ళ దళితుల్ని మళ్ళీ చెప్తాను, దళితులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరి హింసలు అయిపోయినాయి. ఇప్పుడు హిందువుల ప్రీస్ట్ల మీద హింస ఎందుకు స్టార్ట్ అయింది? కేవలం సంవిధానం నమ్ముతున్నారు, సమానత్వం నమ్ముతున్నారు, వాళ్ళు ఐకమత్యంలో నమ్ముతున్నారు, వాళ్ళు కరప్షన్ వద్దంటున్నారు. వాళ్ళకి ఎంత బాధ కలిగి ఉంటే ఆయన చిత్రాలు చూపించి ఇక్కడ నా కృష్ణుడి తల ఉండాలి కదా, మరి నా కృష్ణుడి తల లేకుండా మోడీ తల ఎందుకని ఎంత బాధ నుంచి అడిగింటే ఆయన హనుమాన్ని అట్లా చిత్రీకరించి ఆయన్ని నీ నబీన్ ముందు అట్లా డాన్స్ చేస్తామని అంటే సింపుల్ ప్రశ్నలు, ఒక భక్తుడిగా ప్రశ్నలు వేసుకున్నాడు కదా. మరి ఆ ప్రశ్నలకి మీ ఐడియాలజీ దగ్గర సమాధానం ఉండదా? మీకు మ్యాటర్ ఉండదా లోపల? మీకు ఆలోచన ఉండదా? ఏంటిది అసలు? సో ఇది మొత్తం నేనైతే సంవిధానం అనే పట్రీల మీద నడవాలి ఎప్పుడు. అట్లాంటిది సంవిధానం అన్న పట్రీల నుంచి దేశాన్ని డీరైల్ చేస్తున్నట్టు చేయబోతున్నారా? ఏం చేస్తున్నారో మొత్తానికి సంవిధానం మీద లేకుండా చేస్తున్నారండి వీళ్ళు. మన ప్రయత్నం ఒకటే ఉంటుంది, మనం సంవిధానం అన్న పట్రీల మీదనే మన భారతదేశం నడుస్తుంది, దాని మీదనే మనం ఉంటాం. సత్యమేవ జయతే అన్నది మా నినాదము, మా దేశపు నినాదము. మేము దాని మీద ఉంటాం, దాన్ని కట్టుబడి ఉంటాము. ఏదైతే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సంవిధానం ఉన్నదో
ఏదైతే డెమోక్రసీ, సోషలిజం, సెక్యులరిజం, సావరెంటీ రిపబ్లిక్ ఉన్నదో దాని మీదే మేము కట్టుబడి ఉంటాము. మేము ఎవరైతే ఇట్లా విరుద్ధమైన ఐడియాలజీ పెట్టుకుని ఉన్నారో అయితే మిమ్మల్ని మారుస్తాం, లేకపోతే మిమ్మల్ని పక్కకి తప్పిస్తాం. దేశాన్ని, దేశ ప్రజలని, ఈ ఐకమత్యాన్ని, ఈ బ్యూటీని మేము రక్షించుకుని తీరుతాం. సత్యమేవ జయతే. జై హింద్.